మంచి మనసుతో ఉన్నవారికి దేవతలు కాపాడుతారు. ఈ కథలో అలా జరిగింది ఒక రైతు గోపాలుడికి. వినండి వర్షదేవుని బహుమానం. ఒకప్పుడు తూర్పు ప్రాంతంలోని చిన్న ఊరు మంగళపురంలో గోపాలుడు అనే రైతు ఉండేవాడు. అతని మనసు పొలం లాంటిది. ఎల్లప్పుడూ పచ్చగా దయతో నిండిపోయి ఉండేది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే గోపాలుడు తన పొలంలోకి బయలుదేరేవాడు. అతని పంటలు చాలా చక్కగా పండేవి. ఎందుకంటే అతను ఎప్పుడూ మట్టిని ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఆ సంవత్సరం వానలు రాలేదు. ఆకాశం నీలంగా నిలిచిపోయింది. చెరువులు ఎండిపోయాయి. పంటలు కాలిపోయాయి. గ్రామం అంతా దాహంతో భయంతో వణికిపోయింది. ఎవ్వరికీ నీరు లేదు. విత్తనాలు లేవు. పంటలపై ఆశ కూడా మసకబారిపోయింది. అప్పుడు గోపాలుడు తన కొద్దిగా మిగిలిన విత్తనాలను చూశాడు. ఆలోచించాడు, ఇవి నా దగ్గరే ఉంచుకుంటే ఒకరి పొలం మాత్రమే పుడుతుంది, కానీ పంచుకుంటే 10 పొలాలు పచ్చబడతాయి. అలా ఆ రోజు గోపాలుడు గ్రామంలోకి వెళ్ళి తన విత్తనాలు సంచిని తెరిచి ప్రతి రైతుకు కొద్దిగా ఇచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కొందరు అడిగారు, నీ దగ్గర కూడా కొంచెమే మిగిలి ఉన్నాయి గోపాల, వాటిని ఎందుకు పంచుతున్నావు అని. గోపాలుడు నవ్వుతూ అన్నాడు, విత్తనం పంచితే పంట పెరుగుతుంది, మనసు పంచితే ఆశ పెరుగుతుంది. ఆ రాత్రి గోపాలుడు అలసటతో నిద్రలోకి జారిపోయాడు. కానీ ఆ నిద్రలో ఒక మాయా స్వప్నం కనిపించింది. ఆకాశం ప్రకాశించింది. వర్షదేవుడు సాక్షాత్తుగా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. వర్షదేవుడు మధురంగా పలికాడు, గోపాల, నీ దయ చూసి నేల సంతోషించింది. నీ మనసు నీటిలా పారుతుంది. అందుకే నేల నీకు నీరుగా తిరిగి వస్తుంది. రేపటి ఉదయం ఆకాశం మారిపోతుంది అని చెప్పారు. గోపాలుడు స్వప్నం నుండి లేచాడు. హృదయం సంతోషంతో నిండిపోయింది. మరుసటి రోజు ఉదయం ఊరు అంతా గాలి వాసనతో నిండిపోయింది. ఆకాశం మబ్బులతో కప్పుకుంది. గాలి చక్కగా వీచింది. తర్వాత కాసేపటికి జల్లు జల్లు అని వాన మొదలైంది. వాన చిలుకలు నేలపై పడ్డ క్షణంలోనే పొలాలు జీవం పొందాయి. ఎండిపోయిన మొక్కలు మళ్ళీ నిటారుగా నిలబడ్డాయి. గ్రామం అంతా పిల్లలు పెద్దలు వానలో తడుస్తూ ఆనందించారు. గోపాలుడి దయే మన ఊరికి జీవం ఇచ్చింది అని అందరూ చెప్పారు. గోపాలుడు నవ్వుతూ ఆకాశాన్ని చూశాడు. ఆ మబ్బుల మధ్య వర్షదేవుడు చిరునవ్వుతో కనిపించాడు. ఆ చూపు గోపాలుడికి జీవితాంతం గుర్తుండిపోయింది. ఆ రోజు నుంచి మంగళపురం ఎప్పుడూ పంటలతో పుష్కలంగా ఉండేది. అక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం వర్షం మొదలయ్యే రోజు దయోత్సవం జరిపేవారు. మంచి మనసు ఉన్నవారికి దేవతలే బహుమానం ఇస్తారు అని గుర్తు చేసుకుంటూ. దీనివల్ల నీతి ఏంటంటే, ఇతరుల దాహం తీరిస్తే దేవతలు మనది తీరుస్తారు. గోపాలుడి దయ వానగా మారింది. మన దయ కూడా ఎప్పుడూ ఎవరో ఒకరికి ఆశగా మారుతుంది. ఇలాంటివి మరెన్నో కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నారి చందమామ కథలు.